బ్రో హనుమాన్ మూవీ అయితే ఇప్పుడు చూసేసి రావడం జరిగింది. ఒకటే చెప్తున్నాను బ్రో, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ హనుమాన్ మూవీ మనలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిందో, ఎలాంటి బజ్ ఫామ్ అయిందో మనకు ఆ డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ అయితే మీట్ అయింది. దానికంటే కూడా ఎందుకంటే బ్రో క్లైమాక్స్లో నాకైతే నిజంగానే దేవుని చూస్తామనే ఫీల్ వచ్చిందనమాట. హనుమంతుని ఆంజనేయ స్వామిని అంత బాగా చూపించడం జరిగింది. అండ్ క్లైమాక్స్ ముందు కూడా సముద్రకని వచ్చేసి ఒక ఎలివేషన్ ఇస్తారనమాట. ఇప్పుడు కార్తికేయ 2 మూవీలో అనుపమ్ ఖేర్ ఎలా మనకు వచ్చేసి కృష్ణుడి గురించి ఎలివేషన్ ఇస్తారు, ఈ సినిమాలో సముద్రకని గారు వచ్చేసి హనుమంతుడి గురించి ఎలివేషన్ ఇస్తారు. ఆ సీన్స్ అప్పుడు నిజంగానే నాకైతే రోమాలు నిక్కపొడుచుకున్నాయి, గూస్ బంప్స్ అంటాం కదా మనము. సో అలాంటి సీన్స్ 5-6 బ్రో మనకు వచ్చేసి బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ సీన్ కావచ్చు, ఇంటర్వెల్ అప్పుడు ఫైట్ కావచ్చు, అండర్ వాటర్ సీక్వెన్స్ కావచ్చు. అండ్ మన తేజ సజ్జా గారు వచ్చేసి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు గారిని, జూనియర్ అల్లు అర్జున్ గారిని, ప్రభాస్ గారిని, వీళ్ళ ఐకానిక్ సీన్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఇమిటేట్ చేస్తారనమాట. అది మీకు మూవీ చూస్తే తెలుస్తుంది. సో ఇలా మంచి హై ఇచ్చే సీన్స్ 5-6 ఉన్నాయి. రిమైనింగ్ మూవీ అంతా కూడా బాగానే ఉంది. ఏదో ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది, కానీ మిగతాదంతా బాగుందనమాట. అండ్ అదే బ్రో ఒకటే చెప్పేది ఏంటంటే, మన పురాణాలు మనం తెలుసుకోవడం ఉత్తమం అనమాట. ఇప్పుడంతా మార్వెల్ అవన్నీ ఈ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ నాకు పెద్ద ఐడియా లేదు వీటి గురించి. సో వీటి బదులు మన హనుమాను మన ఇండియాలోనే అంటే ఇది మైథాలజీ కూడా కాదనమాట, ఇతిహాసం. ఇది వచ్చేసి మన చరిత్రలో జరిగిండే ఆ దేవుళ్ళ గురించి తెలుసుకొని మనం ఇన్స్పైర్ అవ్వడం ఎంతో బెటర్. సో ఓవరాల్గా హనుమాన్ పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, అందరికీ నచ్చుతుంది బ్రో. మంచి మూవీ. మామూలు లేదన్న బోర్ పంప్ తెప్పించింది. అసలు ఎక్కడన్నా బోర్ వచ్చినా ఏమన్నా విశ్వాసం ఆది పట్టించుడు, అంతా ఆగుడు పట్టించుడు. ఇక్కడ చూడు గ్రాఫిక్స్ చూడండి అన్న, ఎక్కడ బోర్ కొట్టగా ఆ విజువల్ వండి అవన్నీ ఏంటన్నా అసలు స్టోరీ స్క్రీన్ ప్లే అసలు ఆ కామెడీ అసలు వైశేష గారు డబ్బింగ్ చెప్పిన సీన్స్ కూడా ఎక్కడ ఏ సీన్ కూడా బోర్ కొట్టే తేజ సజ్జా అసలుకి కొత్త ఇంత యాక్టివ్గా ఎనర్జీగా ఇంత యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాటు వర్మ వాటు టికెట్ డబ్బులు అయితే నిజంగా ఇదే కదా ప్రభాస్ పడింటే ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజంగా మామూలు అనిపించలేదు. నిజంగా ఈ కట్అవుట్కే ప్రభాస్ కట్అవుట్ కనబడితే నిజంగా సంక్రాంతికి అయితే మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వచ్చి ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఎక్కడ డైరెక్షన్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, రైటింగ్ పరంగా కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు అన్న. అసలుకి పార్ట్ 2 కూడా ఉంది అన్న. గ్రాఫిక్స్ అన్న విజువల్ అంటే అసలు గ్రాఫిక్స్ ఏమన్నా ఉన్నాయి నిజంగా. హనుమంతుడి అవి పోతాను కొండల మధ్య హనుమంతుడు లాస్ట్ చూపిస్తాడు అన్న, ఒక్కటి బాధ అనిపిస్తుంది అన్న. లేదన్న పవర్ వద్దు, అక్క ప్రేమ అసలుకి అదైతే నిజంగా అంటే ప్రతి ఒక్కడు ఎవడైతే ఎమోషన్ ఉన్నాడు కంటే నీడు పెట్టకుండా రాడన. నిజం మామూలు ఎమోషన్ కాదు, ఎమోషన్తో కామెడీతో నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, అన్ని రకాలు ఉండేవి. సినిమా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఆది పురుషులాగా ఉందంటారు. చాలా వద్దు దేవునికి వచ్చిన చేసినాం అలా మాట్లాడను. ఆది పురుషు వేరు, ఇది వేరు. ఇది మాత్రం అయితే వాట్ వర్మ వాట్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. అమ్మ ఏం సినిమా చేసిందన్న, వేరే లెవెల్ ఉంది హనుమాన్ అనేది. అంటే పేరు ప్రశాంత్ వర్మ అంటే డైరెక్టర్ పేరు కాదు, మన ఇండస్ట్రీ టాలీవుడ్కి దొరికిన మరో ప్రశాంత్ నీల్ అన్న. ఎందుకంటే అంత బాగా చేసింది అన్న, బ్యాక్గ్రౌండ్ కానీ అంతా వేరే లెవెల్ అనిపించింది నాకు. ఇంకోటి అందరు ఆది పురుష్ అంటారు, ఏదిరా ఆది పురుష్. నిజంగా ఆది పురుష్ అమ్మ మొగుడు సినిమా ఇదైతే హనుమాన్ సినిమా చాలా అంటే చాలా మంచిగా ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి అన్న, థియేటర్లో కూర్చుంటే ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ. సినిమా మొత్తం చాలా బాగా నచ్చింది. ఇంకోటి తేజాన యాక్టింగ్ చిన్నప్పటి నుంచి టీవీలో చూసుకుంటే వస్తున్నాం, అదంతా పక్కన పెట్టేస్తే థియేటర్లో మాత్రం అందరినీ ఏడిపించేసిండు తన యాక్టింగ్తో. వేరే లెవెల్, రియల్ హీరో, సూపర్ హీరో అంటే నిజంగా మన తేజ అన్న వేరే లెవెల్ చేసిండు యాక్టింగ్ కూడా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రశాంత్ వర్మ మన ఇండస్ట్రీకి దొరికిన మరో ప్రశాంత్ నీల్ అంటే మీరే అర్థం చేసుకోండి, వేరే లెవెల్ ఉంది సినిమా. నాకు ఇంకోటి అన్న, అందరికి చిన్న సినిమా అంటారు, ఏదిరా చిన్న సినిమా, ఇది ఒక పెద్ద సినిమా, మంచి సినిమా, బెస్ట్ సినిమా అన్న. సంక్రాంతిలో బెస్ట్ సినిమా స్టార్ట్ అయింది ఏంటంటే మన హనుమాన్తో. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏ లాంగ్వేజ్ కాదు, లాంగ్వేజ్ కి సంబంధమే లేదు. దేవుడు అంటే దేవుడు అన్న సినిమా. మీరు అందరు చూడండి, పక్క నచ్చే సినిమా. హనుమాన్ సినిమాతో స్టార్ట్ చేసి ఎండింగ్ అన్ని తెలుగు సినిమాలు చూడండి అన్న. ఇంకోటి హీరో ఒక హీరో అనుకుంటున్నారా, కాదు ఇందులో చాలా మంది హీరోలు ఉన్నారు. లైక్ తేజ అన్న, రవితేజ అన్న, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు అందరు హీరోలు ఉన్నారు ఈ సినిమాలో. ఇది ఒక మల్టీ స్టారర్ సినిమా. మీరు చూడండి, లాస్ట్ ఒక సూపర్ హీరో వస్తారు,
దండం పెట్టాలనిపిస్తుంది అన్న సినిమాని. థ్యాంక్ యూ అన్న. డిజైన్ చేయడం కానీ హీరో గారి యాక్టింగ్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ సీన్స్ మాత్రం నిజంగా ఒకప్పుడు నితిన్ గారు జై హనుమాన్ ఆ క్యారెక్టర్లో అతను చాలా బాగా చేసిండు. సేమ్ అట్లా అనిపించింది అన్న నిజంగా. అంటే ఇది అన్ని లాంగ్వేజెస్లో అయితే మూవీ ఆడుతుంది. సో సంక్రాంతి పండగ కాబట్టి అందరికీ ఒక మంచి హనుమాన్ మూవీ అని అయితే అనిపించింది. చాలా బాగుంది. ఆ ప్రతి ఫ్రేమ్లో ప్రతి సీన్లో ఇంకా అతని గురించి చెప్పాలంటే ఇంకా చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్. సో పెద్దగా అయినాక ఇంత మంచి సినిమా అతనికి రావడం నిజంగా అంటే అతనికి ముందడుగు వెళ్ళడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. సినిమా చాలా బాగుంది. సంక్రాంతి స్పెషల్గా అందరూ చూడడం చాలా బాగుంది. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది.